పపాయ ఆయిల్ చేసినాం కదా లాస్ట్ టైం, ఎంతమందికి గుర్తుందని ఎంతమంది ట్రై చేసిరు గైస్. అబద్ధాలు చెప్పకుర్రి, నిజంగా ఎవరు ట్రై చేసిరో చెప్పుర్రి. వర్కౌట్ అవుతుందా అక్క అని చెప్పి కొంతమంది పజిల్డ్ గా కమెంట్స్ పెట్టిరు గైస్. లాస్ట్ టైం మీ అందరికి ప్రూవ్ చేయడానికన్నా అసలు ట్రై చేసి చూద్దాం, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీ లెక్కనే పపాయ ఆయిల్ నేను ట్రై చేయడము. ఒక 1-2 వీక్స్ నుంచి కంటిన్యూస్ గా స్కిన్ మీద పెడుతున్నా. నాదైతే చాలా అంటే చాలా డ్రై స్కిన్, ఏ లోషన్ పనికిరాదనమాట. స్కిన్ అయితే ఫుల్ సాఫ్ట్ అయింది. నేను ఇంకొక విషయం చెప్పాలా, మీరైతే నమ్మరు, ఇది హెయిర్ కి పెట్టుకున్న గైజ్. నేను పెట్టుకున్నా చూద్దామని చెప్పేసి అతుక్కుంటదేమో హెయిర్ అని అనుకున్నా, కానీ ఏం అతుక్కోలేదు. ఓవర్ నైట్ పెట్టేసి పొద్దున వాష్ చేసిన క్రేజీగా సాఫ్ట్ అయింది గైస్. కొంతమంది హెయిర్ బాగా ఇట్లా డ్రై ఉండి ఫ్రిజ్జీగా ఉండి ఊక చిక్కులు పడతా ఉంటది చూడండి, వాళ్ళకి మాత్రం మస్తు వర్కౌట్ అవుతుంది. బై ద వే మీరు పపాయ ఆయిల్ రెసిపీ మిస్ అయితే మాత్రం నేను కింద ట్యాగ్ చేస్తా, డైరెక్ట్ వీడియోలో ఓపెన్ అయిపోతుంది, ట్రై చేయర్రి చేయనోళ్ళు. అండ్ మిగిలిన గొడారితో ఏం చేసినామంటే దీంట్లో నేను కొంచెం అంతా సినమన్ పౌడర్ గైస్, అంటే దాల్చిన చెక్క పౌడర్ ఉంటది కదా, అది మంచి కలిపేసి ప్లాంట్స్ రూట్స్ దగ్గర వేసినాం అనమాట. ఏమన్నా ఇట్లా హార్మ్ఫుల్ చిన్న చిన్న పురుగు పడితే ఏమన్నా ఉంటాయి కదా మట్టిలో కానీ చెట్టుకు కానీ ఉన్నా కానీ పోతాయి అని చెప్పేసి సినమన్ పౌడర్ తోని అట్లా కలిపేసి వేసినా, లేకపోతే నార్మల్ డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు.